హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం కుకీస్ చేసుకుందాం. అది కూడా హెల్దీ పీనట్ కుకీస్ అనమాట. ఈ కుకీస్ చేసుకోవడానికి మనకు ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదండి. సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేసేసుకుందాం. ఇవి చూడండి, రోస్టెడ్ పీనట్స్ అనమాట. ఈ పీనట్స్ని నేను లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్నానండి. చూడండి, బాగా పట్టు కూడా తీసేసాను. ఈ పీనట్స్ని నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్ అంతా కూడా ఈ బౌల్తోనే తీసుకుంటాను. ఒక బౌల్ పీనట్స్ని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందామండి. ముందు పౌడర్ లాగా అయిపోతుంది, ఇంకా మిక్సీ పట్టే కొద్దీ అది బాగా ఇలాగ పేస్ట్ లాగా తయారైపోతుంది అనమాట. చూడండి, ఇది ఒక బౌల్ పీనట్స్ పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ పీనట్ కుకీస్ చాలా హెల్తీ స్నాక్స్ కూడా కదా, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి బాగా యూజ్ అవుతుంది. నేను ఈ పీనట్ పేస్ట్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ పీనట్ పేస్ట్లో నేను ఇప్పుడు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు పీనట్స్కి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని నేను సీవింగ్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, నలకలు కూడా ఏమన్నా ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతాయి కదా. ఇప్పుడు దీనిలోనే నేను మైదా 1/2 కప్పు యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు పీనట్స్కి 1/2 కప్పు మైదా, అలానే 3 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ యాడ్ చేశాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని డో రెడీ చేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని దానిలో ఇలా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకుందామండి. కుకీస్ పిండి కూడా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దాంతో నేను కుకీస్ లాగా ఫ్లాట్ షేప్లో చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ ఈక్వల్ సైజులో తీసుకొని కుకీస్ షేప్లో ఇలా ఫ్లాట్గా చేసేసుకొని దీనిపైన నేను పీనట్స్ని అద్దుతాను. మీకు కనుక ఇలా చేయడానికి రాకపోతే కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి, ఆయిల్ ఆర్ గీ అనమాట. ఇవి క్రష్డ్ పీనట్స్ అనమాట. పీనట్స్ కొన్నిటిని క్రష్ చేసుకొని ఇలా పైన డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 అన్నిటినీ రెడీ చేసేసుకుందాం. ఇది చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోయే రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది. కుకీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా కుకీస్ అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు రెడీ టు బేక్ అనమాట. నేను ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టేసుకున్నాను కదా. ఈ కడాయి కూడా చూడండి హీట్ అయిపోయింది. దీనిలో నేను ఒక ప్లేట్కి గీ అప్లై చేసి కుకీస్ అన్నీ ఆ ప్లేట్లో పెట్టేసి కడాయిలో పెట్టేశాను. ప్లేట్ చుట్టూ కూడా గ్యాప్ ఉండాలి, అలానే కుకీస్ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ వరకు బేక్ చేయాలండి. 20 మినిట్స్ తర్వాత చూడండి, నాకు 25 మినిట్స్ పట్టిందండి ఈ కుకీస్ రెడీ అవ్వడానికి. కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయినాయి, బాగా బేక్ అయిపోయినాయి అండి. వీటిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ప్లేట్లోంచి తీయండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే బ్రేక్ అయిపోతాయి అన్నమాట, మెత్తగా కూడా ఉంటాయి. అందుకని బాగా చల్లార్చిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మినిమం 15 డేస్ వరకు మీరు ఈ కుకీస్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు.